హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆ పాంప్లెట్స్ ఏంటంటే విక్రమ్స్ కిచెన్కి వెళ్ళాను అనమాట. విఎన్ఐటికి దగ్గరలోనే ఉంటుంది. ఒకరు కామెంట్ చేశారు, సౌత్ ఇండియన్ ఫుడ్ టిఫిన్స్ మీకు ఈజీగా దొరుకుతాయని. అదిగో చూశారు కదా, 3 డిజిట్స్ అనమాట. దానికి మించి రూపాయి తగ్గించినా కూడా మనకి టిఫిన్ అయితే దొరకదు. బట్ టేస్ట్ బాగుంటుంది. కానీ మన సైడ్ 100 రూపాయలు పెట్టి 150 పెట్టి ఎవరు దోశ తినరు కదా. ఇంకా మా వాళ్ళు అయితే టీ కోసం బాదం మిల్క్ తాగడానికి వచ్చారు. హాట్ బాదం మిల్క్ ట్రై చేద్దామని తీసుకున్నారు. ఎంత తిప్పినా చల్లారట్లేదని టీకి ఇచ్చిన గిన్నె యూజ్ చేసి చల్లార పెడుతున్నారనమాట. నేనైతే ఇంకా కేవలం వీడియో తీసుకోవాలని వెళ్ళాను. ఇంకా గీ రవ్వ దోశ ఆర్డర్ ఇచ్చారు. 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇస్తారనమాట ఇక్కడ. ఆరెంజ్, గ్రీన్, వైట్, ఫ్లాగ్ కలర్స్లో. ఇక్కడ నార్త్ పీపుల్ సాంబారే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. పప్పులేసి చట్నీ చేయరనమాట, ఓన్లీ కోకోనట్ యూజ్ చేసి చేస్తారు. బట్ మన సౌత్ ఇండియన్స్కి చట్నీ అంటేనే ఎమోషన్, సాంబార్ కాదు. ఇంకా అట్లా మెయిన్ బ్రాంచ్లో ఆఫర్ ఉందంట, 350కి అన్లిమిటెడ్. ఇంకా పాంప్లెట్స్ తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా ఫ్రెండ్స్ పెరుగు పానీపూరి అని తినాలంటే వచ్చాము పానీపూరి బండి దగ్గర. ఇక్కడైతే బఠానీ కర్రీ ఉండదు, మన సైడ్ లాగా బాయిల్డ్ పొటాటోలో బఠానీ చాట్ మసాలా వేసి పెడతారు. టేస్ట్ బాగోదు, కాస్ట్ కూడా మనకి తగ్గట్టు ఉండదన్నమాట. అలా అని మన సైడ్ లాగా ఎక్కువ క్వాంటిటీ కూడా రాదు. ఇంకా మా వాళ్ళు తినేసాక ఫ్రూట్స్ తీసుకుందామని వెళ్ళారనమాట. అటు తిప్పి ఆ స్ట్రాబెర్రీ బాక్సుల్ని ఫైనల్గా అయితే రేగ్గాయలు తీసుకొని వచ్చేసారు. అది వ్లాగ్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.